అంటే ప్రెజెంట్ అంటే ఏం దొరకలేదండి. మా హైయర్ ఆఫీసర్ ఆదేశాల ప్రకారం మేము డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించాము సికింద్రాబాద్ నుండి. నేను కూడా హైదరాబాద్ నుంచి వచ్చి ముమ్మరంగా చెక్ చేస్తున్నాము. పార్కింగ్ ఏరియా గాని, పార్కింగ్‌లో ఉండే అన్‌ఎక్స్‌పెక్టెడ్ అయిన సస్పెక్ట్ వెహికల్ ఏదైనా ఉందనుకోండి, ఆ వెహికల్ చెక్ చేయడము. లేకపోతే పార్సల్ ఆఫీస్ ఉంటది. పార్సల్ కూడా రావచ్చు కదా! పార్సల్‌లో చెక్ చేస్తున్నాము. ట్రైన్స్ వచ్చే ఏదైనా సస్పెక్టెడ్ ఐటెమ్ ఏదైనా ఉంటుంది కదా! ప్లాట్‌ఫార్మ్ పైన సూట్ కేస్ కానీ, ఏదైనా టిఫిన్ బాక్స్ కానీ అలాంటివి ఏమన్నా సస్పెక్ట్ ఉంటే చెక్ చేస్తున్నాం. చెక్ చేసి ప్రజలకు కూడా మంచి ధైర్యాన్ని చెప్తున్నాం అన్నట్టు ప్యాసింజర్స్ కూడా. అంటే మీరు కేవలం రైల్వే పోలీసులా? ఇంకా మిగతా పోలీసులను సమన్వయంతో చేస్తున్నారా? ఎట్లా చేస్తున్నారు? వాళ్ళని కూడా సమన్వయం తీసుకుంటున్నాము. వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ కోఆర్డినేషన్ ఆర్‌పీఎఫ్ అండ్ జీఆర్‌పీ లోకల్ పోలీస్ సపోర్ట్ కూడా తీసుకొని అన్ని ప్లేస్‌లలో మేము చెక్ చేస్తాం. చెకింగ్‌లో భాగంగా చాలా మట్టుకు జాగిలాల కీలక పాత్ర పోషిస్తుంది. మీ దగ్గర ఎలాంటి జాగిలం ఉంది? ఎట్లా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మా జాగ్లో ఉందండి. ఆర్‌పీఎఫ్ సికింద్రాబాద్‌లో ఉంటది. అది మార్నింగ్ తెప్పించాం. తెప్పించి మార్నింగ్ అండ్ ఈవినింగ్ దాన్ని ఇక్కడనే పెట్టాము. మళ్ళీ ఈవినింగ్ కూడా చెక్ చేస్తాం. ఈ తనిఖీలు ఎట్లా నిర్వహిస్తారు? ఎన్ని రోజుల పాటు ఇట్లా ఉంటాయి? అసలు దీని సిట్యుయేషన్ ఎలా ఉండబోతుంది? ప్రజలకు ఎట్లాంటి ధైర్యం ఇస్తారు? అంటే ప్రజెంట్ కంటిన్యూగా ఇప్పటి నుంచి కూడా కంటిన్యూ మార్నింగ్ అండ్ ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్ కూడా మేము తనిఖీలు నిర్వహిస్తాము. ఏదైనా సస్పెక్ట్ ఐటెమ్ ఉందనుకోండి, ఆ ఐటెమ్స్ కూడా మేము ఇమ్మీడియేట్‌గా చెక్ చేయడము. లేకపోతే ఇక్కడ లోకల్ డాగ్ స్క్వాడ్ లేదనుకోండి, ఆర్‌పీఎఫ్ నుంచి లేదనుకోండి, మళ్ళీ మీ లోకల్ నుంచి కూడా మన జిల్లా హెడ్ క్వార్టర్ సిపి గారు సపోర్ట్ తీసుకొని కూడా మేము చేసేస్తాం.